డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి జిల్లా ప్రత్యేక కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. జైల్లో ప్రత్యేక సదుపాయాలు, ఇంటి నుంచి భోజనం అందించాలన్న అనంతబాబు విజ్ఞప్తిపై కోర్టు విచారణ చేపట్టగా వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి మరిన్ని పరీక్షలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. రవి, ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మళ్ళీ కోర్టులో హాజరుపరిచారు. ఈరోజు ఏదైతే తన సాక్షులు ని బెదిరించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారో ఆ కేసుకు సంబంధించి ఆ బెయిల్ పిటిషన్ వేశారో బెయిల్ పిటిషన్ మీద, అలాగే తనకి ఏదైతే జైల్లో ఇంటి భోజనం అలాగే కొన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అనంతబాబు ప్రత్యేకమైన 2 పిటిషన్లు వేశారు. ఈ 2 పిటిషన్ల మీద కూడా ఈరోజు జిల్లా ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ రెండింటి మీద కూడా విచారణ జరిగిన తర్వాత ఈ నెల 29వ తేదీకి ఆ తీర్పు చెప్పడానికి వాయిదా వేశారు. అంటే ఆ రోజున 29వ తారీఖున ఇట్ల మీద తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పటివరకు కూడా ఈ విచారణలో కొన్ని అంశాలు న్యాయమూర్తి ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు తనకి ఆరోగ్యం ఏ విధంగా ఉంది, గతంలో కోర్టుకు హాజరైనప్పుడు ఆయనకి సదుపాయాలు కల్పించాలంటే ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందో ఒక నివేదికని ఆరోగ్యం మీద ఒక నివేదికని సమర్పించాలని జైలు సూపరింటెండెంట్ని ఆదేశించిన పరిస్థితి ఉంది. ధర్మిల ఏదైతే కాకినాడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ అలాగే నడుము నొప్పికి సంబంధించిన కొన్ని టెస్టులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల నివేదికల్లో ఏదైతే రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు లేనందువల్ల ఆ టెస్టులు చేయలేకపోయామని కూడా ఆ నివేదికలో ఉంది. దీని మీద ఈరోజు కోర్టులో ఆ నివేదికని పరిశీలించిన న్యాయమూర్తి అయితే గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు లేకపోవడం వల్ల దానికి సంబంధించిన వైద్య విషయం తెలియకపోవడం వల్ల దీనికి సంబంధించి మరికొన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహించి మళ్ళీ నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేజీహెచ్ కూడా పరీక్షల కోసం రిఫర్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత ఏప్రిల్ 24వ తేదీ నుంచి సాక్షులను బెదిరించిన కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యి ఇక్కడ రిమాండ్లో ఉన్న పరిస్థితి ఉంది. రెగ్యులర్గా విచారణ ప్రారంభం కావడంతో ఇప్పుడు షెడ్యూల్ కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే రెండో షెడ్యూల్కి సంబంధించి విచారణ వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కొంతమందిని సాక్షుల్ని విచారణ చేశారు. ఈ విచారణలో చూసినట్లయితే ఇప్పటికే చాలామంది కీలక సాక్షుల విచారణ పూర్తయింది కాబట్టి తనకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి అనంతబాబు పిటిషన్ వేసుకున్నారు. ఆ పిటిషన్ ధర్మిల ఈరోజు కోర్టులో వాదోపవాదనలు జరిగినాయి. విచారణ పూర్తయింది. దీని తీర్పు సంబంధించి అలాగే తనకి ఇంటి భోజనం కావచ్చు, ఆ జైల్లో సదుపాయాలు కల్పించే అంశంలో కావచ్చు 29వ తేదీన దీని మీద తీర్పిచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నవంబర్ 30వ తేదీలోగా మొత్తం ఈ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకి సంబంధించి మొత్తం విచారణ పూర్తి చేసి తీర్పు కూడా వెలువరించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు నేపథ్యంలో ఈ కేసు విచారణ వేగవంతంగా చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. జిల్లా కోర్టులో ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలాఖరికైతే విచారణ కూడా పూర్తి అయిన తర్వాత పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఈ కేసుని విచారణ వేగవంతం చేసిన పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.